అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మరుగుపడిన మమత. రచయిత గిడుగు రాజేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళితే, ముసలితనం చీకటి లాంటిది. అందులో ప్రేమ ఆదరణ కరువైతే కీచురాళ్ల రోత తోడైనట్టు మరింత భయంకరంగా పరిణమిస్తుంది. సావిత్రమ్మ మనసులో ఇటువంటి భావన ఈ మధ్యనే సుమారు నెల రోజుల నుంచి కలుగుతోంది. ఈ చరమ దశలో తనకు ప్రశాంతంగా కళ్ళు మూసే అదృష్టం రాసిపెట్టలేదేమో అనుకుంది. చిన్న కోడలు సరళ అత్తయ్యా అని నోరారా పిలిచేది. ఈ మధ్య ముభావంగా ఉంటోంది. లెక్కగా నిర్లిప్తంగా మాట్లాడుతోంది. కోడలు పనుల్లో బాధ్యతల్లో మునిగినా మనవళ్ళిద్దరూ మా అమ్మ కథ చెప్పవు అని వచ్చి పక్కను చేరి కొంతసేపు ఆమెతో గడిపి వెళ్ళడం జరిగేది. పెద్ద కోడలు భువనేశ్వరి కలకత్తా నుంచి వచ్చి వెళ్ళిన నాటి నుంచి ప్రశాంతంగా సాగుతున్న ఆమె జీవితంలో ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పుకు భువనేశ్వరి రాకకు ఏదో సంబంధం ఉందని ఆమె కుమిలిపోసాగింది. భువనేశ్వరి వెళ్ళిపోయిన తర్వాత వారం రోజుల పాటు కొడుకు సుందరం, చిన్న కోడలు సరళ ఏదో ఘర్షణ పడటం, వాదించుకోవడం ఆమె చెవిన పడింది. తన సంరక్షణ గురించే ఈ వివాదం. పిల్లల చిన్నారి మనసుల్లో పెద్దల అసాధారణమైన ప్రవర్తన ఎలాంటి సంచలనం కలిగించిందో ఏమో, లేక ఈ ఘర్షణకంతటికీ నాయనమ్మే కారణం అనుకున్నారో, లేక తల్లి కొడుతుందన్న భయమో మనవలిద్దరూ చనువుగా సావిత్రమ్మ దగ్గరకు రావడం లేదు. ఎవరికీ అక్కర్లేని దాననయ్యాను అన్న నిరాశ చోటు చేసుకుంది ఆమె మనసులో. నాకు ఈ పక్షవాతం రాకుండా కాళ్ళు చేతులు వశంలో ఉండగా కళ్ళు మూసుకుంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి మరీ మౌనముద్ర వేసుకుంది చిన్న కోడలు అనుకుంది ఒకనాటి సాయంత్రం సావిత్రమ్మ. అదే సమయంలో వానకు చిక్కకుండా త్వరపడి ఇల్లు చేరుకున్న సుందరం కాలిజోళ్ళు విప్పుకుంటున్నాడు. సెలవు పెట్టారా అని అడిగింది సరళ. సెలవు దేనికన్నట్లు పరాకుగా చూస్తున్న సుందరం చెవిలో, అవును, ఎందుకు పెడతారులేండి, ఏదో నా కంటి తుడుపుకు ఆ క్షణం అలా అన్నారు కానీ మీకు జ్ఞాపకం ఉంటే కదా అన్న మాటలు వ్యంగ్యంగా నిష్ఠూరంగా ధ్వనించాయి. అప్పటికి కానీ సుందరానికి అసలు విషయం గుర్తుకు రాలేదు. అతని వదిన వచ్చి వెళ్ళిన మర్నాడే సెలవు పెట్టి అత్తగారిని కలకత్తాలో విడిచిరండి అని సరళ పేచీ పెట్టింది. వాద ప్రతివాదాల తర్వాత అలాగేలే, ఇప్పుడు సెలవు దొరకదు, నెల పోయినాక సెలవు పెడతా అని అప్పటికి ఆ ఇరుకులోంచి బయటపడ్డాడు సుందరం. మరలా సరళ ఈ ప్రస్తావన తీసుకురావడానికి ఏదో బలమైన ప్రేరేపణ ఉందని అతనికేం తెలుసు? బయట కురుస్తున్న వానకు చిక్కకుండా ఇంట్లో అడుగుపెట్టిన సుందరానికి ఎదురైన ఈ అనుకోని గాలివాన చాలా కలవరం పెట్టింది. అత్తగారిని మీ అన్నగారింట్లో విడిచిరండి, నా పిల్లలనే చూసుకోనా? చంటి పిల్లలాగున్న అత్తగారికే సంరక్షణ చేసుకోనా? చాలీ చాలని ఆదాయంతో పని మనిషి దొరక్క సంవత్సరం పాటు ఎలాగో నెట్టుకు వచ్చాం. కాస్త మీ వదిన కూడా ఈమె సేవ చేసి తరించనీయండి. పెద్ద కొడుకు దగ్గర తల్లి ఉండడం విధాయకమే అంది నిష్కర్షగా సరళ. భువనేశ్వరి వెళ్ళిన మర్నాడే, మా అమ్మకు నేను ఒక్కడినే కొడుకునైతే ఏం చేసేదానివి చెప్పు? 7 పదులు నిండిన వయసులో పక్షవాతం వచ్చినా కేవలం మంచాన పడిపోకుండా ఏదో కోలుకుంది. బ్రతికినన్నాళ్ళు బ్రతుకుతుందా? అంత దూరం ఈ వయసులో ఎందుకు ప్రయాణం కట్టిస్తావు అన్నాడు నెమ్మదిగా సుందరం. అలా బ్రతిమాలుతున్న సుందరం మనసులో పాత విషయాలెన్నో మెదిలాయి. సుమారు 8 ఏళ్ల క్రితం అమ్మను కలకత్తా తీసుకొని వెళతాను అని అన్న అంటే సుందరం తల్లిని పంపించాడు. సావిత్రమ్మ కూడా కాదనలేక వెళ్ళింది. ఖైదీలా 5-6 నెలలు గడిపి తిరిగి వచ్చేసింది. అక్కడి వాతావరణంతో సరిపెట్టుకోలేకపోయింది. వదినకు మహిళా మండలి కార్యక్రమాలు తప్పనిసరి. అన్న ఇంట్లో ఉండటమే అరుదు. ఇల్లు తీసి పందిరి వెయ్యగల పిల్లలు, అర్థం కాని బెంగాలీ భాష మాట్లాడే ఇరుగు పొరుగు, చాకిరీకి తప్ప ఎవరికీ గుర్తింపుకు రాని యంత్రాన్ని అనుకుంటూ బాధపడి తిరిగి వచ్చిన తల్లి మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు సుందరం. భర్త ముఖంలోకి చూస్తే తన పట్టుదల ఎక్కడ సడలిపోతుందో అని తీక్షణంగా ఎటో చూస్తూ, 4 రోజులు సెలవు పెట్టండి, ఆమెను దింపి రావడానికి చాలు, మీ వదినకు అసలే చీమ కుట్టినట్లు లేదు నా బాధ, ఉత్తరం రాస్తే పట్టించుకునే స్వభావం కాదు మీ అన్నగారిది అన్న సరళ మాటలు సుందరాన్ని జ్ఞాపకాల వలయంలో నుంచి వాస్తవంలోకి లాక్కువచ్చాయి. ముక్కు మీద కోపం సరళకు సహజమే.
కానీ ఆ కోపం క్షణికమే. అటువంటిది ఇవాళ ఇంతగా అత్తగారిని కలకత్తా పంపమని మంకుపట్టు పట్టడానికి కారణం ఏమిటో సుందరానికి తెలియలేదు. ఉదయమే భర్తను ఆఫీస్కు, పిల్లలను బడికి పంపి అత్తగారికి స్నానం చేయించి తలదువ్వి భోజనాలు ముగించేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. కాస్త పడుకుందామనుకుంటున్న సమయంలో ఆ వేళ వచ్చిన వారపత్రిక తిరిగేస్తూ ఉంటే ఒక ఫోటో సరళ కళ్ళబడింది. కలకత్తాలోని ఆంధ్ర మహిళా మండలి కార్యకర్తలు వికలాంగులకు కొన్ని కృత్రిమ ఉపకరణాలు ఉచితంగా పంచిపెడుతూ తీయించుకున్న ఫోటో అది. తోటి కోడలు భువనేశ్వరి ఆ ఫోటోలో పడాలని ప్రక్కనున్న వాళ్ళని నెట్టుకుంటూ మరీ నిలుచొని ఉంది. ఇంట గెలవలేని వాళ్ళంతా రచ్చ గెలవాలని, రాజ్యం చెయ్యాలని ఆరాటం అంటూ గునిసింది వారపత్రికను పక్కకు నెట్టిన సరళ. 1 నెల క్రితం మేనల్లుడి ఉపనయనం అంటూ ఈ ప్రాంతానికి వచ్చిన భువనేశ్వరి అత్తగారిని చూడటానికి ఒకరోజు సుందరం ఇంటికి వచ్చింది. అత్తగారు పక్షవాతం వచ్చి కోలుకున్నాక భువనేశ్వరి అదే రావడం. అంతకుముందు అమ్మకు సీరియస్గా ఉందని సుందరం టెలిగ్రామ్ ఇస్తే అన్న వచ్చి వెళ్ళాడు. కానీ భువనేశ్వరి రాలేదు. పిల్లలకు ఒంట్లో బాగులేదని కలకత్తాలోనే ఉండిపోయింది. అలా వచ్చిన భువనేశ్వరితో అత్తగారు ఎలా మంచానికి అంటుకుపోయింది, ఎలా క్రమంగా కోలుకున్నది వివరించి, మీరు కొన్నాళ్ళు కలకత్తాలో అత్తగారిని ఉంచుకుంటే మాకు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు ఉంటుంది అని సూచించింది సరళ. సరళ కంఠశోషకు ప్రయోజనం లేకపోగా భువనేశ్వరి ఏవేవో అప్రస్తుత విషయాలు మాట్లాడింది. ఇదివరలో సరళ కాపురానికి వచ్చిన కొత్తలో అత్తగారిని తీసుకొని కలకత్తాలో 5-6 నెలలు ఉంచుకున్నందుకు ఎంతో ఘనకార్యం, ఉపకారం చేసినట్లు చెప్పుకుంది. కానీ అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఏమైనా పోలిక ఉందా అని భువనేశ్వరి ఏమాత్రం ఆలోచించినట్లు కనపడటం లేదు. అప్పట్లో అత్తగారు ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆమె ఎక్కడ ఉన్నా ఏనుగున్నంత బలం, వంటావార్పు ఆవిడే చూసుకునేది. మనవల్ని సముదాయించి ఇల్లంతా చక్కబెట్టుకునేది. అలా ఆవిడ మసలుకుంటే చంటి వెంటితో సతమతమైపోతున్న భువనేశ్వరి నిలదొక్కుకోగలిగింది. అందుకే బావగారు కలకత్తా నుంచి సుందరాన్ని ఒప్పించి మరీ తల్లిని తీసుకొని వెళ్ళారు కూడా. ఇప్పుడు ఆమె పరిస్థితి వేరు. పక్షవాతం వచ్చి తేరుకున్నా ఆమెకు స్నానం చేయించి బట్ట కట్టి తలదువ్వి చిన్నపిల్లను చూసినట్లు చూసుకోవాలి. ఆఫీస్కు పోయే కొడుకు ఉద్యోగం మాని ఈ పనులు చెయ్యలేడు కదా. నాకు చిన్నపిల్లలు లేరా? నేను ఆమె కన్నా చిన్నదాన్ని కాను. అసలు భువనేశ్వరికి మొదటి నుంచి నేనంటే అలుసే. తానే నగలతో కట్న కానుకలతో వచ్చిందని మిడిసిపాటు అని మనసులో వాపోయింది సరళ. ఈ విషయాలన్నీ ఒక ఎత్తు, కలకత్తా వెళ్ళిపోతూ భువనేశ్వరి అన్న ఆఖరి మాటలు ఒక ఎత్తు. ఆ మాటలు అనకుండా ఉంటే అసలు ఇంత పేచీ వచ్చేది కాదేమో. సరళ, నువ్వు చిన్నదానివి, నీకున్న ఓపిక సహనం నాకు లేదు. ఈ పరిస్థితిలో అత్తగారిని కలకత్తాలో పెట్టుకొని నేను భరించలేను. నీకు ఎంత పంపమంటావో చెప్పు. మీ బావగారితో చెప్పి నెల నెల నేను డబ్బు పంపే ఏర్పాటు చేస్తాను. కలకత్తా మాత్రం పంపకు సుమా అని బేరమాడింది భువనేశ్వరి. ఆ మాటలలో అభ్యర్థన కన్నా నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏ ఏర్పాటైనా చేసుకోగలను అన్న అహం సరళ మనసును గాయం చేసింది. తన పేదరికాన్ని ఈ విధంగా ఎత్తి చూపినట్లు బాధపడింది సరళ. కలకత్తాలో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి ముసలి తల్లిదండ్రులు ఉండరు. వాళ్ళని కొడుకులు ఎక్కడికి పంపివేస్తున్నారు అని అడగాలని అనుకున్నా నోరు పెగిలి మాటలు వెలుపలికి రాలేదు. తల్లికి ఒంట్లో బాగులేదని అడపాదడపా వచ్చిన ఆడపడుచులు తల్లికి సరియైన సదుపాయం అందడం లేదని పెదవి విరిచారు. కానీ అన్న దగ్గరికి పంపమని ఎవరూ అనలేదు. సుందరం ఆర్థిక పరిస్థితిని కూడా సరిగ్గా అంచనా వెయ్యలేదు. అలాంటి సమయంలోనే అత్తగారిని కొన్నాళ్ల పాటు కలకత్తా పంపే ఏర్పాటు చెయ్యమని, లేదా సెలవు పెట్టి ఆమెను కలకత్తాలో దింపిరమ్మనమని సరళ భర్తతో వాదన పెట్టుకుంది. పాపం సుందరం ఏమీ అనలేక తల్లిని కలకత్తా పంపడం ఇష్టం లేక అలాగేలే అంటూ నెట్టుకొని వచ్చాడు. ఇన్ని రోజులు ఈ విషయంలోనే 2 రోజులు మాటలు మానుకోవడం, ఘర్షణ పడటం కూడా జరిగింది ఇద్దరి మధ్య. ఈ మధ్య కాస్త ఈ వివాదం మరుగున పడిందని సుందరం ఊపిరి తీసుకున్నా ఈ వారపత్రికలో పడ్డ ఫోటో మళ్ళీ సరళను కదిలించింది. పర్యవసానంగా తోటికోడల మీద అక్కసు, ముసలి అత్తగారి మీద జాలిని వెనక్కు నెట్టేసింది.
ఇంట్లో అడుగు పెడుతూనే భార్య వేసిన ప్రశ్నల వర్షం ఆమె ముఖంలోని రుసరుస సుందరాన్ని చికాకుపరిచాయి. సరళ ప్రతిపాదన సమంజసమా కాదా అన్న తర్కం ఎలా ఉన్నా తల్లి ఈ ప్రయాణంతో మానసికంగా నలిగిపోతుందని ఎంతో బాధపడ్డాడు. బట్టలు మార్చుకొని బాత్రూంలోకి పోబోతున్న కొడుకు వెనుకనే మెల్లగా నీడలా వెళ్ళింది సావిత్రమ్మ. ఒక చేతిని ఇంకొక చేత్తో ఎత్తి పట్టుకొని ఒక కాలు ఈడుస్తూ వచ్చిన తల్లి సుందరంతో, నువ్వు దిగులు పడకు, పెద్ద కోడలు దగ్గర కొద్ది నెలలు ఉన్నాను అనిపించుకొని మళ్ళీ నీ దగ్గరకు వచ్చేస్తాను. నీ చేతి మీదుగానే ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాను. సరళతో అనవసరంగా ఘర్షణ పడవద్దు, నన్ను కలకత్తాలో దిగబెట్టు అని ఓదార్చింది. ఆమె ప్రతి మాట కాస్త ఈడుస్తూ అంటే అందరికీ అర్థం కావడం కష్టమే. కానీ కొడుక్కి కోడలికి మనవలకి కొన్ని నెలల నుంచి అలవాటైపోయింది. కొన్ని మాటలకి మనవలిద్దరూ నవ్వుతారు కూడా. తల్లిని కలకత్తా పంపడం, కనీసం కొన్ని నెలలు అక్కడ ఉండే ఏర్పాటు చేయడం అనివార్యం అనుకున్నాడు సుందరం. అయితే సరళ ప్రతిపాదనకు ఒక చిన్న సవరణ చేశాడు. లేడీస్ కూపేలో రిజర్వు చేయించి నిన్ను అమ్మను కలకత్తా పంపుతాను, అన్నకు టెలిగ్రామ్ ఇస్తాను. అమ్మ వెంట నువ్వు ఉంటేనే మంచిది. రైలులో ఏ అవసరం వచ్చినా నువ్వు ఆమెను చూసుకోగలుగుతావు. నేను సెలవు పెట్టి నువ్వు తిరిగి వచ్చే వరకు పిల్లలిద్దరినీ చూసుకుంటాను అన్నాడు. ఆ విధంగానే 15 రోజుల తర్వాత తల్లిని సరళను హౌరా బండిలో ఎక్కించాడు. రైలు కదిలేదాకా ఉండి చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంటిదారి పట్టాడు. వచ్చే ముందు సరళతో అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పాలనుకున్నాడు. కానీ మనసులోని వేదనతో మాట పెగిలి రాలేదు. రైలు కదిలే వేళ భర్త ముఖంలోకి చూడలేకపోయింది సరళ. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, చిన్నవాడు మరీ రోడ్డు మీదనే ఆడుకుంటాడు అని చెప్పాలనుకున్నా సుందరం అన్యమనస్కంగా చెయ్యి ఊపుతూ ఉంటే రైలు కదిలిపోయింది. తన కళ్ళలోకి చూడకుండా భర్త తప్పించుకున్నాడేమో అనుకుంది సరళ మనసులో. సావిత్రమ్మ 2 కళ్ళు మూసుకొని తన సీటులో కూర్చుంది. శుష్కించి ఎండుటాకులా ఉంది. కిటికీలోంచి వెనక్కుపోతున్న స్టేషన్, ప్లాట్ఫారం, చెట్లు, చేమలు, భవనాలు చూస్తూ ఆలోచిస్తోంది సరళ. చిన్న కొడుకు ఎండలో ఆడతాడని రబ్బర్ బంతి తీసి దాచిపెట్టింది. మళ్ళీ ఇవ్వటం మరచిపోయింది. దాన్ని వెతుక్కొని దొరక్క మారాం చేసి భర్త చేత దెబ్బలు తింటాడేమో. వాడికి రాత్రి తల్లి దగ్గరే పడుకునే అలవాటు. ఈ 3-4 రోజులు నిద్రపోడు అనుకుంది. ఇంతలో పరుగు పెడుతున్న రైలు వేగం తగ్గి కర్కశంగా శబ్దం చేస్తూ ఆగింది. ఎక్కడో సిగ్నల్ ఇవ్వలేదేమో. ప్రయాణికులు ఏవో ఊహాగానాలు చేస్తూ మాట్లాడుకుంటున్నారు. తన ఆలోచనల మధ్య కిటికీలోంచి చూస్తున్న సరళను ఒక దృశ్యం ఆకర్షించింది. మనసు ఆశ్చర్యంతో నిండిపోయింది. ఒక గోడవార 3 అల్లరి పిల్లలు ఒక పెద్ద పందిని ఇటుక బెడ్డలతోనూ రాళ్లతోనూ గురిచూసి కొట్టి హింసిస్తూ అది బాధతో జాలిగా అరుస్తూ మూలుగుతూ ఉంటే ఆటవికంగా ఆనందిస్తున్నారు. మహా ఉంటే 8-9 ఏండ్లు మించి ఉండదు ఆ పిల్లల వయసు. అంత పెద్ద పంది ఒక్క దూకులో అక్కడి నుంచి అవలీలగా పారిపోగలదు ప్రయత్నిస్తే. అలా బాధగా అరుస్తూ రోదిస్తూ ఆ దెబ్బలు భరించడం ఎందుకో అర్థం కాలేదు నిశితంగా అటు చూస్తున్న సరళకు. ఇంతలో రైలు మెల్లగా కదిలింది. కానీ ముందుకు పోక వెనక్కు నడుస్తోంది. తోటి ప్రయాణికులు రణగొన ధ్వనితో ఏదో చెప్పుకుంటున్నారు. ఈ రైలు కదలికలో సరళ చూపుకు అడ్డుగా ఉన్న ఒక చిన్న ముళ్ళ పొద వెనక్కు పోయి ఆ పంది 4 కాళ్ళ మధ్య ఎర్రని మాంసపు ముద్దలా ఉన్న అప్పుడే పుట్టిన పంది కూనలు కనబడ్డాయి. సరళకు సందేహ నివృత్తి అయ్యింది. ఆ కూనలకు ఏ రక్షణ లేకుండా అక్కడ వదిలి పారిపోలేక ఆ దెబ్బలు పసికూనల మీద పడకుండా తానే భరిస్తూ రోదిస్తోంది. మాతృత్వానికి నిర్వచనంలా స్థిరంగా నిలుచొని హృదయ విదారకంగా అరుస్తోంది పంది. రాలిపోయే తరానికి రానున్న తరం మీద ఈ మమకారం లేకుండా ఉంటే ఈ సృష్టి అవిచ్ఛిన్నంగా సాగేనా అన్న ప్రశ్న సరళ మనసులో మెదిలింది. ఆ అల్లరి పిల్లల్ని వారించడం కదులుతున్న రైలు బండిలో కూర్చున్న తన చేత కాదు. కానీ లేకుంటే కుర్ర వెధవల్ని 4 తన్ని అవతలకు విసిరేద్దామనిపించింది సరళకు. కంట్లో ఏదో నలుసు పడింది. ముందు స్టేషన్లో ఏదో రైలు ప్రమాదం జరిగిందని, ఈ రైలును రద్దు చేశారని నిరాశ విసుగు వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఇంతలో రైలు స్టేషన్కు చేరుకుంది.
మైకులో రైల్వే వారి ప్రకటన వినిపిస్తోంది. రైలును రద్దు చేశారని, రైలు ఛార్జీలు వాపస్ చేసే ఏర్పాటు జరుగుతుందని, 2 రోజుల్లో తీసుకోవచ్చునని ఆ ప్రకటన సారాంశం. తోటి ప్రయాణికుల నిరుత్సాహం ఎలా ఉన్నా సరళ మనసు విచిత్రంగా తేలికపడింది. సావిత్రమ్మ రైలు నడుస్తున్నదన్న ధ్యాసలో ఉందే తప్ప అది వెనక్కు వచ్చినట్లు, ప్రయాణం రద్దయినట్లు ఆమెకు తెలియదు. కళ్ళు మూసుకొని ఆమె ఆలోచనల వలయాల్లో తిరుగుతోంది. 70 ఏళ్ల జీవితానుభవాలతో దగ్గర ముడతలు పడ్డ ఆమె ముఖంలోకి చూస్తూ, అత్తయ్య లేవండి అని మృదువుగా తట్టి, ఈ రైలు ఇవాళ పోదట, ప్రయాణం రద్దయింది, ఇంటికి పోదాం పదండి, అసలు ఇంకా మీరు కలకత్తా వెళ్ళనే వద్దు అంటూ అత్తగారి చెయ్యి పట్టుకొని ముందుకు నడిచింది సరళ. చిన్న చిన్న అడుగులు వేస్తూ వెంట నడుస్తున్న సావిత్రమ్మ హృదయాన్ని సరళ మాటలలోని మార్దవం సున్నితంగా తాకింది. తప్పిపోయిన ఆత్మీయత తిరిగి వచ్చి మెల్లగా తలుపు తట్టినట్లయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.